ఏమయ్యా నిన్ను తిట్టానని కావాలని నన్ను టార్చర్ చేస్తున్నా సార్ నిన్నేమడిగాను? వెజ్ రైస్ సార్. వెజిటబుల్ సాలడ్. ಇಲ್ಲ సార్ వెజ్ రైస్ దే అడిగారు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? మధ్యాహ్నం నేను రైస్ తిండి చూసినావు కదా, మళ్ళీ ఎందుకు రైస్ తెచ్చినావో? నేను అది తిండిపోతున్నా. నేనేం అడిగానయ్యా? వెజ్ సాలడ్ అడిగారు సార్. తప్పు చేస్తే క్షమాపణ అడుగు. అట్ట దబా ఇస్తావేందే? సారీ సార్. ఓవర్ యాక్టింగ్ చేయక. చెప్పిన పని చేయలేని వాళ్ళు ఏం పీకడానికి పనిలోకి వస్తారో? సార్ ఏందిరా సారో? ఏంటి ఎదిరించి మాట్లాడుతున్నావు? నువ్వు నాకు పని చేయడానికి వచ్చింది గవర్నమెంట్కి సార్. గవర్నమెంట్. అండి బయటికి పోమనవయ్యా. వెళ్ళవయ్యా, వెళ్ళు. என்னடே சிரிக்கிற? சொல்லு, என்னடே சிரிப்பு? సార్ మర్యాదగా మాట్లాడండి. ఉనకేనా మర్యాద? ఏయ్ బుద్ధుందా నీకు? దాని తన్నావేంటి? రేయ్ ఏంట్రా చేయి చూపించి పేసర? என்ன சார் அப்படி பேசுறே? ఏమన్నాడు? ఏమన్నాడు? ఎన్నవా పోంగ సార్. ఏయ్ దయచేసి ప్లీజ్ పిలుస్తున్నారు, రావయ్యా. సార్ దోరా సార్. కొన్నుడు ఏ నందకుమార్, రావయ్యా. వరే సార్. నాకు భయంగా ఉంది పల్లి. వాడేమన్నా చేస్తాడేమో. ఏ ఎందుకు భయపడుతున్నావు? ఏం పీక్తాడు వాడు? నొప్పిగా ఉందా? కొట్టాడు కదా, ఉంది ఆడికి. సరే నువ్వు వెళ్ళి. కొట్టాడు రా తన్ని. ట్రైన్ నూరుకున్నాను, లేకపోతే చంపేసేవాడిని. రే ఓ అమ్మాయి కోసం ప్రాబ్లంలో పడకు. ఆ అమ్మాయి దిగిపోయాక నువ్వెవరో తనెవరో అని ఎవరన్నారా? ट्रेन नंबर 11015 डीसी एक्सप्रेस के लोको पायलट मिस्टर देवराज आज रिटायर हो रहे हैं। उनकी 30 साल की सेवा काफी सराहनीय है, अतः इंडियन रेलवे उन्हें भावी जीवन के लिए बधाई देता है। నా ప్రాణమే ఆ అమ్మాయిరా. అంటే నిజంగానే లవ్? మరి వెళ్ళకూడమా? పిశాచ్ మొదలెట్టింది. Once again, Indian Railways wishes LP Devraj a happy retired life. यात्रीगण कृपया ध्यान दें। ఇంతకు ముందు తన గొంతు వినలేకపోయేవాడిరా. ఇప్పుడు తన గొంతు వినకుండా ఉండలేకపోతున్నారా. ఇంతకు మించి నేను వెళ్ళానురా. ఇప్పుడు తన్నులు తినబోతున్నావు నువ్వు. కానీ ఒకటి భయ్య, నీ లవరు ఒక రకంగా నా చెల్లితో సమానం. ఎలాగా? మా ఇద్దరి అనుబంధం మీకెవరికి అర్థం కావట్లేదు. తమ్ముడు, ఎవడికి వాడు లెవెల్ తెలుసుకోకుండా లవ్ లో పడితే ఇట్టాగే ఉంటది. లెవెల్ గురించి వీడు మాట్లాడుతున్నాడు. చూడు భయ్య, ఈ శోకం మూడికి ఒక కవిత. ఏంటండి గొంతు అదోలా ఉంది? ఏం లేదే, ఫీల్ అవుతున్నారా? ఫీలింగా? అది 35 ఏళ్ళుగా దీంతో కలిసి ట్రావెల్ చేశాను కదా, అందుకే అదోలా ఉంది. పర్వాలేదులే, ఇక మీద నీతోనే ఉంటానుగా. బుజ్జికన్నా, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏంటికన్నా? నా ఉద్యోగం కావాలి, నా జీతం కావాలి, కానీ మా అమ్మ మాత్రం అక్కర్లేదు. ప్రశాంతంగా ఉండలేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపో. నువ్వెందుకు వెళ్తావు? అక్కడికి పోనంటావు, సర్దుకొని పోనంటావు. జలగలాగా నన్ను పట్టి నా రక్తాన్ని పింటేస్తున్నావు కదా. చెప్పడం కాదే, చెయ్యవే. సావు పేడవుతుంది, పెట్టే. ప్రాణాలు తోడేస్తుంది. ఏంటో చెప్పమ్మా. అయ్యో మర్చిపోయాను, చూసావా? వేసుకుంటాను, తిట్టకురా. ఓకే బుజ్జమ్మా, ఇప్పటి నుంచి డ్యూటీ ఫోన్ ఆఫ్లో పెడతాను. ఇక మీదట మాట్లాడలేను. బై బుజ్జమ్మా, బాయ్. ట్రైన్ నెంబర్ 11015 got signal cleared on. Proceed.